ఆంధ్ర, తెలంగాణ కాదు, ఇండియా కాదు, ప్రపంచం మొత్తంలో వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ వేర్ పేషెంట్‌ని రావద్దు అని చెప్తాం. ఇంట్లో కూర్చోండి. మీకు ఆల్రెడీ నొప్పి ఉండి హాస్పిటల్ చుట్టూ తిరిగి, తిరిగి డబ్బులు ఖర్చయిపోయి అసలు ఏ మనిషికైనా విలువైన వస్తువులు ఏముంటాయి మంజు? ఒకటి డబ్బులు. మార్కెట్‌లో పోతే తిరిగి రావు. టైము మీకైనా, నాకైనా, అంబానీకైనా 24 గంటలు. ఒకసారి పోతే మళ్ళీ రాదు మార్కెట్‌లో. పోనీ డబ్బులు, టైము ఖర్చు పెట్టినా ఆరోగ్యం ఏమైనా బావుందా అంటే వాళ్ళు నొప్పులు పడి సంవత్సరాల తరబడి తిరుగుతుంటారు. అలాంటిది ఇక్కడ మేము ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని డెసిషన్స్ తీసుకోమంటాం. రిపోర్ట్ కావాలా దగ్గరలో తీసుకోండి, ఇంత దూరం రాకండి. ఈ రిపోర్ట్‌లో ఏముందో నేను చెప్తాను. ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా హ్యాండ్ రైటింగ్ బావుంటదనో, డాక్టర్ చూడడానికి బావుంటారనో, మంచి మంచి మందులు ఇస్తారనో ఎళ్ళరు మీరు. నొప్పి తగ్గుతుందనే ఐడియా కోసం వెళ్తారు. అది తగ్గని కాడికి మళ్ళీ ఇక్కడ పిలిచి, ఆ నొప్పిలో ఉండండి ఒక 3 గంటలు కూర్చోపెట్టించి, మళ్ళో టెస్ట్‌లు పంపించి, టెస్ట్‌లో ఏమొస్తాయో తెలీదు. ఎంతొస్తుందో తెలీదు. అసలు నొప్పినోడికి ఇంతకంటే పనిష్మెంట్ ఏముంటది మంజు? అందుకని ఇక్కడికి మేము పేషెంట్ రావద్దంటాం. వస్తే ట్రీట్మెంట్ కోసం రండి. ఇన్ఫర్మేషన్ కావాలా ఫ్రీగా ఫోన్‌లో చెప్పేస్తాం. సో, దాంతో కన్‌ఫ్యూజన్ ఉండదు. క్లారిటీ ఉంటుంది. సర్ప్రైజ్‌లు ఉండవు. అనుకోకుండా ఏదో ఎక్కువ అవ్వడాలు, తక్కువ అవ్వడాలు, తగ్గుతుందా? తగ్గదా? అలాంటి కాన్సెప్ట్సే ఉండవు. క్వెషన్ మార్క్ ఉండదు. సో, థాట్ వే వీళ్ళు తలుపేసి ఇక్కడ దాకా వస్తున్నారంటే డాక్టర్ లేక, హాస్పిటల్స్ లేక రారు. ఓ నమ్మకంతో వస్తారు. ఇక్కడ మీరు తిరుపతి అన్నారు కదా! తిరుపతి ఎందుకెళ్తారు? ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలోకెళ్తారు. నమ్మకంతో ఎళ్తారు. వాళ్ళు ఇంటికెళ్ళాక వాళ్ళు ఫస్ట్ బయలుదేరేటప్పుడు ఆళ్ళ ఇంట్లో అడుగుతారు. అంత దూరం ఎందుకెళ్తున్నావు? ఇక్కడ దగ్గరలో లేవా? అని చెప్పి. కానీ వాళ్ళు ఇన్‌కన్వీనియన్స్ సఫర్ అయినా కూడా ఇక్కడికి వచ్చేది నమ్మకంతో. ప్రపంచంలో చేయలేనిది ఇక్కడ మేము చేస్తాము. నొప్పి అనేది ఉంటే వాళ్ళకి సొల్యూషన్ ఎప్పటికైనా ఇక్కడే ఉంటుంది.